పాలు పోసేస్తున్నాడు, దీన్ని కరిచేస్తున్నాడు. దీని ఇష్టం వచ్చినట్టు తల పెద్దగా ఉన్న మీద నాకు భయంగా ఉంది. బట్ కొంచెం పొట్టిగా ఇలా ఉండుంటే చాలా క్యూట్‌గా అనిపించేది. నేనేమనుకుంటున్నాను చెప్పనా? నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్‌గా ఇంటికి అస్తమానం వస్తూ వెళ్తూ ఉంటాము. సో, ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటాం కదా! నేనేమనుకుంటున్నానంటే ఈ బొమ్మ తల ఇంకా కట్ చేసేసి ఎందుకంటే వాడు దీని లోపల కుచ్చు కూడా లాగేస్తున్నాడు. ఇంక ఇది ప్యాక్ చేసేసి ఇలా పెట్టి పిల్లోలా వాడేసుకుందామా అని ప్లాన్ చేస్తున్నాను. దీనికో పిల్లో కవర్ కూడా ప్లాన్ చేద్దామా అని. ఎందుకంటే నాకు సడెన్‌గా ఇది చూస్తుంటే భయమేస్తుంది ఈ మెడ ఇలా ఉంటే. సో, అర్జున్ ఎడిక్షన్ ఎడిక్షన్ వ్లాగ్స్ హాయ్ అక్క. హాయ్ అర్జున్. వచ్చావా మళ్ళీ నువ్వు కూడా? థ్యాంక్ యూ అర్జున్ లైవ్‌లో జాయిన్ అయినందుకు. నిన్న నైట్ కూడా జాయిన్ అవ్వి సపోర్ట్ చేశారు. ప్రణయ్ నువ్వు నిన్న నైట్ మిస్ అయ్యావు. నిన్న నైట్ కూడా లైవ్‌లో జాయిన్ అవ్వాను తమ్ముడు. ఓహ్! ప్రణయ్ అనమన్నావు కదా! తమ్ముడు అనొద్దన్నావు కదా! ఇవి బ్రో ఎంబీవి. సో, నీ ఫేస్ సూపర్ ఉన్నదక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వేమో సూపర్ ఉందని చెప్పావు. నిరతల ఇలయ దీనికన్నా లైవ్‌కొచ్చే ముందు నేను ఒక బ్యాడ్ కామెంట్ చూసానండి. ఏమనంటే ఇంకెప్పుడు నీ ఫేస్ పెట్టుకో షార్ట్‌లో నుంచొచ్చింది. ఇంకెప్పుడు నీ ఫేస్ పెట్టుకో. నీ ఫేస్ చాలా డర్టీగా ఉందని. చాలా అంటే చాలా ఫీల్ అవ్వాను నేను. చాలా హర్ట్ అవ్వాను. బట్ నేను కూడా ఊరుకోలేదు. నేను కూడా తిరిగి రిప్లై పెట్టేశాను. చెత్త మొఖం నువ్వే ఎళ్లి నీ ఫేస్ మిర్రర్‌లో చూసుకొని. ఎందుకంటే నాకు చాలా కోపం అనిపించింది. చాలా హర్ట్ అవ్వా. ఆ మెసేజ్ చూసాక నేను ఇంక లైవ్‌లోకి వెళ్ళాలా? వద్దా? నా ఫేస్‌తో వీడియోలు చేయాలా? వద్దా? అని చాలా వరీ అవ్వానండి నిజం చెప్పాలంటే. నిజంగా చాలా వరీ అవ్వాను. మీకు కుదిరితే ఏదైనా పాజిటివ్ కామెంట్ చేయండి. లేదంటే స్కిప్ చేసేయండి. అంతేగాని అలా చేయకండి. నెగెటివ్ కామెంట్ పెట్టొద్దు అని నేను ఫీల్ అవ్వాననమాట. లైవ్‌లో 7 మెంబర్స్ ఉన్నారు. 7 నాకు కలిసి వచ్చి నెంబర్. సో, 7 నా లక్కీ నెంబర్. మరి మీది జాహ్నవి 8 నా లక్కీ నెంబర్. సో, నిన్న ఎవరో అడిగారు నా లక్కీ నెంబర్ కోసం. 8 అండి నా లక్కీ నెంబర్. సో, హూ ఈస్ ద గాయ్ అక్క సే మీ ఐడీ. ఓహ్! హుహు. గాయ్ కాదు. నిజంగా అమ్మాయే అయ్యుండొచ్చు. అమ్మాయే. ఎల్లమకల స్వాతి. చాలా ఫీల్ అవ్వానండి నేనైతే. అసలు అలా పెట్టుండకపోయి ఉండొచ్చు. బట్ ఆవిడ ఎందుకు అలా పెట్టారో స్టిల్ నాకు ఇప్పటికి అదే అర్థం కాలేదు. ఆహ్, నాకైతే ట్యాగ్ చేయాలనిపించింది. కుదిరితే పాజిటివ్ కామెంట్ చేయండి. లేదంటే లేదు నెగెటివ్ కామెంట్ మాత్రం చెయ్యొద్దు అని జెప్పేసి. ఆహ్, అదనమాట సంగతి. బాయ్ అక్క. బాయ్ బాయ్ ద్రావిడియన్ బ్రో. ఓవిన్ బాయ్ ఓవిన్. గాడ్ బ్లెస్ యూ. 100 మెంబర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఓన్లీ 1 మిమ్మల్ని హేట్ చేస్తారు. ఇప్పుడు ఆ ఒక్కరిని చూసి 100 మెంబర్స్‌ని ఇగ్నోర్ చేస్తావా? సో, అందుకోసమే చేయను. అలా ఏం నేను. ఎందుకంటే మిగతా 100 మెంబర్స్ కోసం ఆలోచించాలి కదా! 99 మెంబర్స్ కోసం ఆలోచించాలి. 100లో ఆ 1 మెంబర్ కోసం ఆలోచించడం నాది తప్పు. కరెక్టే. మహేష్ వైటీ గేమింగ్ హాయ్. హాయ్ అండి. సో, షో యువర్ ఔట్‌సైడ్ హోమ్. నిన్న కూడా అడిగావు అర్జున్. నిజంగా మా హోమ్ చూసారు అంటే భయం వేస్తది. అలా ఉంటది. అంత భయమేసేలా ఏమి ఉండదు. చూపించమంటే చూపించేస్తా ఏం లేదు. నా పక్కన ఇలా బీరువా ఉంటది. బీరువా పక్కన నాకు కబోర్డ్ ఉంటది. ఒక్కొక్క ర్యాక్‌లో ఒక్కొక్కరి బట్టలు. నాది ఒక ర్యాక్‌లో ఒక బట్టలు, మా వారిది ఒకటి, మా బాబుకి ఒకటి. ఆ బ్యాగ్స్ ఏమో మా వాడియి. చిన్న చిన్న క్లాత్స్ కదా! ఎక్కువ ర్యాక్‌లో పెడితే వాడు లాగి పీకుతూ ఉంటాడు అందుకే అని. పైన కబోర్డ్‌లో మా ఐటెమ్స్. ఇంకా ఆ మూలొచ్చేసేటప్పటికి అదనమాట. ఇంకా ఇక్కడితో క్లోజ్ అయిపోయిందనమాట. ఈ రూమ్ వచ్చేసేటప్పటికి. ఇప్పుడు నేనొచ్చి పరుపు మీద కూర్చొని మాట్లాడుతున్నాను. మా వాడికి ఇలాగా ఫ్యాన్ సెట్ చేశాను. నేను ఇలా ఫోన్ పెట్టుకు మాట్లాడుతున్నాను. ఇలా కూర్చున్నాననమాట. సో, మా వాడైతే అలా పడుకున్నాడు. లేచేయడు మా వాడు. వీడియోలోకి వద్దామని చూస్తాడు. ఇప్పుడు మీకు చూపించాలా? మా వాడిని కూడా లేచి బద్ధకం తీర్చుకుంటున్నాడు. నాన్న ఇటు తిరుగు నాన్న. కన్నమ్మా ఇటు తిరుగమ్మా. చిన్నోడు ఇటు తిరగాలి. తిరగాలి. సో, అదండి.